నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే చిన్నప్పుడు మనతో పాటు ఆడుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. మన కొలీగ్స్లో మనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే సాయంత్రం పూట మనం టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ బాతాకాని కొట్టుకోవడానికి, రాజకీయాల గురించి మాట్లాడడానికి, లేదా వాడిని వీడిని విమర్శించడానికి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అట్లాగే పొద్దున పూట నువ్వు వాకింగ్కి వెళ్తే అక్కడ నీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అలా కాకుండా కొంతమందికి బార్లో అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకోవడానికి, కంపెనీ ఇచ్చుకోవడానికి, సరదాగా సెటైర్లు వేసుకోవడానికి కూడా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అంతేకాకుండా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ వస్తారు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు షేర్ చేసుకోవడానికి నువ్వు పార్టీ ఇస్తే నీకు చాలామంది ఫ్రెండ్స్ వస్తారు. కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే ఫ్రెండ్స్కి, నువ్వు తిన్నాట ఉన్నటువంటి ఫ్రెండ్స్కి, నీ టీ స్టాల్ దగ్గర, నీ బార్లో బాధాగానే కొట్టే ఫ్రెండ్స్ దగ్గర నీకు కాకుండా నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి. బెస్ట్ ఫ్రెండ్ అంటే నీ ఆపదలో ఉన్నప్పుడు నీ మనసులో మాట చెప్పుకోవడానికి, నువ్వు కష్టం ఉన్నప్పుడు నీ భుజం వేసి తట్టడానికి నీకు ఫ్రెండ్ అనేవాడు ఉండాలి. ప్రతి ఒక్కరు నాకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్ లేరని, వాడు నన్ను మోసం చేశాడు, వాడు అన్నదన్నాడు, నన్ను ఇదన్నాడు. నువ్వెవరు ఎంతమందికి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నావో ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నారు? మీరు ఎవరికైనా సహాయం చేశారా? మీరు ఎవరైనా కష్టం మాట్లాడారా? మీరు ఏదన్నా మీకు చేయగలిగిన సాయం చేయగలిగారా? నువ్వు 10 మందికి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటే అందులో ఒకళ్ళు ఇద్దరు నీకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండగలుగుతారు. రాత్రిపూట మీ ఇంట్లో మీ నాన్నగారికి పెరాలసిస్ట్లోకి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే నీకు పోస్తే ఈ ఫ్రెండ్ వస్తాడనే ధైర్యం నీలో ఉండాలి. అలా నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేసావు? లేదు, మీ ఫ్రెండ్ వాళ్ళ పాపకి బ్యాంకులో లోన్ రాలా, నీకు మేనేజర్ నీ ఫ్రెండ్, నువ్వు వెళ్ళి మాట్లాడి ఒప్పించి అతనికి ఆ సౌలభ్యాన్ని కల్పించావా? అట్లాగే ఏదైనా కానీ ఒక అవసరం ఉన్నప్పుడు కనుక మనం ఎదుటి వ్యక్తికి సహాయం చేయగలిగితే, అలా 10 మంది మన ఫ్రెండ్స్లో మనం సహాయం చేయగలిగితే మనకి ఎవరో ఒకరు సహాయం చేయడానికి వస్తారు. 10 మంది నీకు మనసులో మాట చెప్పుకునే అవకాశం నువ్వు ఇవ్వగలిగితే అలా నీ మనసులో మాట చెప్పుకోవడానికి ఒకళ్ళు ఇద్దరు అన్నా వస్తారు. అలా నువ్వు బెస్ట్ ఫ్రెండ్గా కొంతమంది కన్నా ఉండగలిగితే నీకు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వస్తారు. కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన సంతోషంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళే కదా నువ్వు నిజమైన ఫ్రెండ్స్. అటువంటి మందిని కష్టపడి సంపాదించుకోవాలి. డబ్బునే కాదు, స్నేహితులు కూడా కష్టపడితేనే సంపాదించుకుంటాం. అది కూడా ఆస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురన్నా బెస్ట్ ఫ్రెండ్స్ని సంపాదించుకోండి.